హాయ్ హలో అందరూ బాగున్నారండి. నేను మీ వెంకటేష్. మీకు కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసా? ఈ వీడియోలో దాని గురించి పూర్తి వివరాలు దాని గురించి తెలియజేస్తున్నాను. అందరూ ఈ వీడియో తప్పక చూడండి. మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఈ ఆలయం యొక్క విశిష్టత అన్నీ కూడా నేను పెన్ టు పెన్ వీడియో చివరి వరకు చూస్తే అన్నీ మీకు చెప్తాను. అన్నీ చూడండి. 2 రోజుల పాటు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి 2 రోజులు ఉండి అక్కడ దగ్గరలో ఏమేమి చూసామో కూడా మీకు వీడియోలో క్లుప్తంగా చూపిస్తాను. అలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే మీరు వినే ఉంటారు. 7 వారాల పాటు ఒక ఫ్లైట్ మీద వచ్చి ఒక వ్యక్తి ఫ్లైట్ మీద వెళ్ళి 7 వారాలు ఈ గుడికి వచ్చి చూసుకొని ఆ మొక్కుబడి తీర్చుకొని వెళ్ళాడని చెప్పేసి యూట్యూబ్లో చాలా చూసే ఉంటారు. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మీరు. అలాగే అది చూసాము. తర్వాత చాలామంది గుడి గురించి మాతో చాలామంది చెప్పారు. అలాగే అదేంటి అని చూద్దామని చెప్పేసి మేము వెళ్ళాం. 7 వారాలు అయితే పూర్తి చేసుకున్నాం. 8వ వారం పూజ కోసం చెప్పేసి అలాగ మా ఫ్యామిలీతో అందరూ బయలుదేరి వెళ్తున్నాం. రాత్రి ఇక్కడ 10 అయింది. యలమంచిల దగ్గరలో బయలుదేరి అయితే వెళ్ళాం. యలమంచిలు చేరుకునేసరికి మనకు 10:30 అయింది సుమారుగా నైటు. మనకి ట్రైన్ యాక్చువల్లీ 11 o'clockకి, కానీ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కనుక మేము కొంచెం ముందుగానే స్టేషన్కి చేరుకున్నాం. ఎందుకంటే ఒకళ్ళు ముందవని వెనకవని అని చెప్పేసి అందరూ చేరుకొని మొత్తం మీద ఫ్యామిలీ అయితే మొత్తం రీచ్ అయిపోయాం. ఇక్కడైతే మేము కౌంట్ చేసుకున్నాం అందరం. మొత్తం మేము అలా 48 మంది, అంటే 50 మంది కలిసి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. 2 రోజుల ప్రయాణం. మేము ఇది లక్షవారం నాడు, ఈ లక్షవారం రాత్రి మేము బయలుదేరాము. అలాగే మా ప్లాన్ ఏంటంటే శుక్రవారం నాడు అక్కడ పూజ మాకు. అందువల్ల ముందు రోజే మేము నైటు 11:00 ట్రైన్ ఉందని చెప్పేసి ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాం. అందరికీ రిజర్వేషనే. ఎంటీఎం ట్రైన్కి మేము వెళ్తున్నాం, మచిలీపట్నం ట్రైన్కి. అక్కడ నుండి రాజమండ్రిలో దిగేసి వెళ్దామని చెప్పేసి ఉన్నాం. మా వాళ్ళు ట్రైన్ లేట్ అయింది. ఈలోపు టీలు కాఫీలు స్టేషన్లో పెడదామని చెప్పేసి ఏదో రెడీ చేస్తున్నారు. ట్రైన్ ఇంచుమించుగా 1.5 లేట్ అయింది ప్రస్తుతానికి. ఆ 1.5 పాటు పాపం అలా చూసుకుంటూ అలాగా ఎవరు అక్కడ నిద్ర వస్తున్న వాళ్ళు నిద్ర అవుతున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్న చాలా రోజులు బట్టి మన ఆడవాళ్ళు ఎక్కువగా కలిస్తే ఏం చేస్తారు, ఒకళ్ళ విషయాలు అందరూ మాట్లాడుకుంటారు కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడెప్పుడో పండగలకి పబ్బాలకి వెళ్ళడం తప్ప ఫ్యామిలీ అందరూ ఒకేసారి కలరు కనుక ఈసారి వాళ్ళకి అవకాశం వచ్చిందని చెప్పేసి వచ్చింది. ఇంచుమించుగా సుమారు ఇప్పటికే 12 అయింది. అంటే గంట సేపు పైన ట్రైను లేట్ అయ్యింది. చాలాసేపు వెయిట్ చేసాం, ఒక్కొక్కరు మాట్లాడుకున్నాం. 12:30 అయింది కానీ ఇంకా ట్రైన్ రాలేదు. అప్పటికి 1.5 లేటు. ఒక గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది, ఆ ట్రైన్తో అయితే వస్తుందని చెప్పేసి మేము చూస్తున్నాం. ఆ ట్రైన్ వచ్చిన ఇంచుమించుగా ఒక 30 minutes తర్వాత వచ్చింది ట్రైను. మొత్తం మీద ట్రైన్ ఎక్కడం, రాజమండ్రిలో దిగిపోవడం కూడా జరిగింది. మేము దిగేసాము. రాజమండ్రిలో దిగిన వెంటనే అలాగా స్టేషన్ దగ్గరే అలా కూర్చొని మేము ఫోటో తీసుకొని ఒక వీడియో కూడా చిన్న వీడియో తీసుకున్నాం. మా వాళ్ళందరూ ఫ్రెష్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక టాస్క్ ఉంది. అదేంటంటే మేము 1.5 kilometers నడాలని చెప్పేసి చెప్పాం. ఎందుకు అంటే రాజమండ్రి దగ్గరలో మనకి ఒక ఘాట్ ఉంది, ఇస్కాన్ ఘాట్ అని. ఇస్కాన్ ఘాట్ దగ్గర వాటర్ బాగుంటుందని చెప్పేసి ఇస్కాన్ ఘాట్ దగ్గర స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము. అలా నడిచి మా వాళ్ళు వెళ్తున్నారు. కానీ కొంచెం దూరం వెళ్ళారు. ఒక 1 hour అలా నడిచేసరికి మెల్లిగా మా వాళ్ళకి ఓపికలు కొంచెం క్షీణించాయి. మొత్తం మీద అలా ఇచ్చేసిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ప్రాబ్లం బాగాలేదని తెలిసేసరికి అప్పుడు మళ్ళా ఇక్కడ నుండి పుష్కర్ ఘాట్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, ఎలాగైతే కష్టం అని చెప్పేసి ఆటోలు పెట్టేసి మొత్తం అందరూ వెళ్ళిపోయాము. మొత్తం మీద పుష్కర్ ఘాట్కి అయితే చేరుకున్నాం. పుష్కర్ ఘాట్ దగ్గర అయితే మన వాళ్ళు బ్యాగులు అవి ఓపెన్ చేసి బ్రష్లు అవి చేయడానికి రెడీగా ఉన్నారు. ఫాస్ట్గా తయారవ్వండి అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే మనకి
వాడపల్లి వెళ్ళేసరికి 1.5 అవర్ పడుతుంది, 1 to 1 అవర్. అందువల్ల కొంచెం ముందుగానే ప్రిపేర్ చేయాలి కనుక అందరినీ ఎక్కువ మంది ఉండడం వల్ల మనం ఫాస్ట్గా తయారని చెప్తున్నాం. ఈలోపు ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నారు, కిందకి పైకి చూస్తున్నారు. అలా తయారు ఈలోపు అక్కడ రిఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ఒక 4 ఆటోలు మొత్తం మీద తీసుకొని అక్కడ నుండి వాడపల్లి వెళ్ళడానికి బయలుదేరాం. మన రాజమండ్రి వ్యూ చూడండి ఎంత బాగుందో. రోడ్ల మీద అన్ని స్టాచ్యూస్ అన్నీ, మన రాజమండ్రి బ్రిడ్జ్, అలాగే అన్నీ వరుసగా అలా చూసుకుంటూ నెమ్మదిగా అలా వెళ్తున్నాం. మొత్తం మీద రాజమండ్రి వచ్చిన తర్వాత వాడపల్లి వచ్చిన తర్వాత స్నానాలు అవి చేసేసి పూజకి సిద్ధమైపోయి ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తున్నాం. పూజకి రెడీ అయిపోయి, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది, ఒక 30 minutes ఉంది. బట్ ఏంటంటే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం పట్టింది, ఎందుకంటే పూజ వెంటనే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు లేట్ అయిందంటే పూజకి. అందువల్ల మాకు ఆ విషయం తెలియక మేము టైంకి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము మా కంగారులో మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిగా మా నాన్న మా అమ్మమ్మ వాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు పాపం, కొంచెం రూమ్ దగ్గరలోనే. ఈలోపు క్యూలోకి వచ్చి కూర్చున్నాం పూజ కోసమని. మనకన్నా ముందు చాలామంది వచ్చున్నారు పాపం. క్యూలోకి వచ్చిన తర్వాత మా రాత్రి సరిగ్గా నిద్రలేదు కదా, అందువల్ల కొంచెం నడుము వాడుస్తున్నారు కొంతమంది. మెల్లగా అలా ఒక ఇంచుమించుగా ఒక 30 minutes 40 minutes అలా లైన్లో వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత మనకి పూజకి స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పారు. ఈలోపు గబగబా లేచి మనం పూజ దగ్గరికి వచ్చాం. పూజలో అయితే కూర్చున్నాం. పూజలో అయితే మరి లాస్ట్ వీక్ పూజలు మొత్తం ఆపారట. అందువల్ల ఈ వారం పూజ చేయించుకునే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ 7 వారాలు చేసి ఇక్కడికి పూజ కోసం వస్తారు. 8వ వారం ఒక వారం మొత్తం పూజలు లేకపోతే ఎంతమంది ఒకేసారి క్రౌడ్ పెరిగిపోతారు చూడండి. చాలా క్రౌడ్ ఉన్నారు. మొత్తం మీద పూజ వరకు అయితే మొత్తం కూర్చున్నాం. అన్నీ సంయోగంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ మేము అలా పూజలో కూర్చున్నాం. పంతులు గారు ఆరతి అన్నీ రెడీ చేస్తున్నారు, ప్రసాదాలు అవి పెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి పైన ప్రతిరూపం ఆ మండపంలోనే అందరినీ బయట అందరూ కూర్చోబెట్టండి. ఒక పక్క పైకి అటువైపు దర్శనాలు జరుగుతాయి, ఇటువైపు ఇది. ఈలోపు మా మరద వచ్చి ఒక సెల్ఫీ వీడియో తీస్తానని చెప్పి వచ్చింది. మళ్ళీగా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్, అక్కడ మొబైల్ అలౌ లేదన్నారు. బట్ ఏంటంటే మేము తీసుకెళ్ళాం. మరి ఆ తర్వాత చెప్పగానే మళ్ళీ ఇచ్చేసాం. ఈలోపు మెల్లిగా ఇది అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ చూడండి. బయట నుండి మన గజస్తంభం దగ్గరికి వచ్చేసరికి ఒక హుండీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ వ్యూ అయితే బాగానే ఉంది. గుడి అయితే చాలా చాలా ప్రాధాన్యమైనది, ప్రత్యేకమైనది. ఎందుకు అంటే 7 వారాల పాటు అనే కాన్సెప్ట్ చాలా ఇది. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చి కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఉదయం బట్టి ఏం తెలియదు కదా, అందరూ కొంచెం డల్గా ఉన్నారు. ఈలోపు ఏం తిందామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా 11 అయిపోయిందని చెప్పేసి తిందామనుకునేసరికి ఇంక టిఫిన్ చేయడానికి ఇది లేక అప్పుడే మామూలు కుక్కలు కాకలు వేస్తున్నాయి పాపం. పదండి 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 అంటున్నారు. ఈలోపు కొబ్బరి చెప్పులు కుట్టారు, కొబ్బరి చెప్పులు తిన్నారు. అందరూ నవ్వుకుంటున్నారు పాపం వీడియో తీస్తుంటే. ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళడం అంటే చాలా ఇది. అది మాకు రెగ్యులర్గా ఆ విషయంలో అయితే మేము హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళాలంటే వెళ్ళిపోతాం. ఫ్యామిలీ అందరూ కూడా రావడానికి కూడా సపోర్ట్ చేస్తారు. దానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళాలి అన్న మాట వెంటనే మేము బయలుదేరుతాం, మేము వస్తాం అని చెప్పేసి అందరూ బయలుదేరారు. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా గణేష్ బాబుకి నిద్ర వస్తుంది. మా తమ్ముడు మా చెల్లి కొడుతున్నాడు కూర్చొని. పాపం మనలో జేర్లు అవి సరిగా వేసుకుని ఉంటుంది. మా బుడ్డి పాపం ఒక్క పోసేస్తుందని చెప్పి డ్రెస్ మార్చమంటుందని చెప్పి డ్రెస్ మారుస్తుంది మా మరదలో. అలా నెమ్మదిగా టైం అయిందని చెప్పేసి లేవండి అని చెప్పేసి లేచాం. లేచిన తర్వాత అలాగా ప్రసాదాలు చిన్నగా ప్రసాదాలు తీసుకొని అందరూ వచ్చేసారు బయటికి. కొంతమంది ట్రైన్ లేట్ అయిపోద్దని చెప్పేసి బయలుదేరుతున్నారు. ఇక్కడ జనాలు అయితే శుక్రవారం అని పేరే కానీ శనివారం కన్నా పర్వాలేదు అంతే తప్ప జనాలు అయితే మామూలుగానే ఉన్నారు. శనివారం పాటు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శనివారం పాటు కొన్ని లక్షల మంది జనాలు అక్కడికి వస్తుంటారు.
ఎందుకంటే చాలా ప్రత్యేకమైన గుడి నిజంగా. ఎందుకంటే చాలామంది చెప్పారు ఈ గుడి నుంచి. ఇప్పట్లో చాలామందికి మెల్లగా మా వాళ్ళు లేచి ఒక్కొక్కరు ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఎందుకంటే టైం అవుతుందని కెమెరా పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము గుడి రూమ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం రాత్రి అనేది సరిగా నిద్ర లేదు అందరికీ. అందరూ రూమ్లోకి వెళ్ళి ఒక గంట పడుకుంటే అక్కడ దగ్గరలో వేరే టెంపుల్ ఏదో ఉందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ దగ్గరలో ఆ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి రూమ్కి అయితే ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి వచ్చాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత గుడిలో మన గుడికి సంబంధించిన దీన్ని భోజనాలు అవుతున్నాయి అన్నారు. అందువల్ల అక్కడికి వచ్చాం అందరం కలిపి. అక్కడైతే భోజనాలు అయితే చాలా బాగుంటాయని విన్నాం. మాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే మేము ప్రతి వారం వెళ్తున్నాం, 7 వారాలు వెళ్ళాం, కానీ ఎప్పుడు మాకు ఆ ప్రసాదం తినే భాగ్యం అయితే మాకు లేదు. ఈసారి ఫ్యామిలీతో రావడం వల్ల ఏమిటో తెలియదు, కానీ అక్కడ ప్రసాదం తినే మాకు భాగ్యం కలిగిందని చెప్పేసి భావించి అందరూ లైన్లో నించున్నాం. మనలో అయితే తక్కువ మంది కదా, బాగానే వచ్చారు. మనం తింటున్నారు ఒక్కొక్కరు. ఎలా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ భోజనాలు అయితే నిజంగా చాలా బాగున్నాయి. పప్పు అన్నీ మన ఇంట్లో అయితే ఎలా అయితే చేసుకున్నామో అన్నీ అలాగే ఉన్నాయి. మా పిల్లలు తినడానికి కొంచెం మారం చేస్తున్నారు పాపం. అందరూ భోజనాలు అయితే చేస్తున్నాం. భోజనాలు అయిపోయిన తర్వాత అలాగా అందరూ ఒకే లైన్లో కూర్చోలేదు, 2 లైన్లో అయితే కూర్చున్నాం. ఎందుకంటే కొంచెం ప్లేస్ సరిపోక అటు ఇటు కూడా కూర్చున్నాం మేము. అలా నెమ్మదిగా భోజనాలకు అయింది. భోజనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటోల మీద తీసుకొని అక్కడ దగ్గరలో ర్యాలీ అనే గుడి ఉంది. ఈ గుడికి ఏంటి అంటే ప్రత్యేకత, ఒక అమ్మవారు ఒక అయ్యవారు కలిపి ఉంటారు. ముందు రూపం అయ్యవారి రూపం, వెనక రూపం అమ్మవారి రూపం అని చెప్పేసి చెప్పారు. గుడి అయితే చూడడానికి అయితే వచ్చాం. గుడి అయితే చాలా బాగున్నాయి. రాజమండ్రిలో గుళ్ళన్నీ బాగుంటాయని చెప్పి విన్నాం. ఆ గుళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ కాలు కడుక్కొని అందరూ మన లోపలికి వస్తున్నారు. కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉందండి, అందువల్ల కొంచెం ఇది అవుతున్నాం. మా మరదలో గుడికి వెళ్తుంది. కాళ్ళు అయితే మెల్లిగా కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్తున్నాం. ఎంత ఎండలో ఉన్న గుడి లోపలికి వచ్చేసరికి కొంచెం చల్లగా అనిపించింది మాకు ఎందుకో. ఎందుకంటే బయట వాతావరణం చాలా హాట్గా ఉంది, ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అందరూ గుడిలోకి అయితే వచ్చేసారు. గుడి దగ్గర అందరూ అన్నీ చదువుతున్నారు, ఏంటి గుడి ఏంటి అది అని. గుడి అయితే చూడండి, గుడి అయితే కొంచెం పెద్దగానే ఉంది. అక్కడ నుండి గుడి వెనకాల నుండి లైన్ ఉంది. అక్కడ లైన్లోకి నేను వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి కొంచెం గుడి వెనక దగ్గర వచ్చి లైన్లో అయితే చూసాం. గుడి లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. గుడిలోకి అయితే వచ్చేసాం మొత్తం మీద. ఇక్కడ నిత్యానందనం జరుగుతుందంట. అక్కడ ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఉండి ఏర్పాటు చేశారు. లోపల వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ అట ఈచ్ పర్సన్కి. టికెట్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. 20 పర్సన్స్ లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా మన గర్భగుడిలో తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారట. దానికోసం కేవలం టికెట్ 20 రూపీస్ అని చెప్పారు. మనం 40 మంది కదండి, అందువల్ల 40 టికెట్లు తీసుకున్నాం. 40 టికెట్లు తీసుకొని ఈలోపు నేను టికెట్లు తీసుకోవడానికి వచ్చాను. మనల్ని అందరూ లైన్లో వెళ్ళమని చెప్పేసి ఈలోపు చెప్పాను. వెళ్తున్నారు మనలో ఒక్కొక్కరు. గర్భగుడి దగ్గరలో వెళ్ళాం. దగ్గరలో గుడి చూడండి, మన టీం మొత్తం లైన్లో ఒకే లైన్లో వెళ్తున్నారు. తక్కువలో ఒక ఆర్టీసీ బస్ పడుతున్నారు.
ధ్యానాలు నిజంగా అందరూ బాగానే సపోర్ట్ చేశారు. బయటకు వచ్చినప్పుడు అంతమందితో బయటకంటే చాలా కష్టం నిజంగా. కానీ 1 by 1 చెప్తుంటే వెంటనే సపోర్ట్ చేసి వచ్చారు. దానికి చాలా హ్యాపీ అనే చెప్పాలి. హాయ్ చెప్పడానికి ఆలోచిస్తుంది మా మరదలు. మా గణేష్ బాబు చిన్నపిల్లడు అయిపోతున్నాడు. హలో హాయ్ హాయ్. పాపం ఇవి నడడానికి కొంచెం ఇబ్బంది పడేది, అయినా చాలా బాగానే నడిచారు. ఎక్కడికి వెళ్దామన్నా రండి వెళ్దాం అనేవారు. నిజంగా దానిలోకి అయితే మొత్తం మీద వచ్చేసాం అందరం. స్వామివారి పాదాలు దర్శించుకున్నాం. ఈలోపు గుడి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ శ్రీదేవి లక్ష్మీదేవి అమ్మవారట, పక్కన ఒక అమ్మవారు ఉన్నారు. అవన్నీ దర్శించుకొని వాడికి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు గర్భగుడిలోకి పంపిస్తున్నారు. నిజంగా ప్రతి గుడికి ఒక్కొక్క ప్రాధాన్యత నిజంగా ఉంది అంటే ఉంటుంది. చాలా గుడి విషయాలు అయితే మాత్రం నిజంగా మా గుడి ఎత్తుకోమంటుందని చెప్పేసి ఎత్తుకున్నట్టు మా బావమరిది. గంట అందట్లేదంటుంది పాపం, గంట కొడతానంటుంది. మెల్లిగా కొట్టేసింది గంట. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గర్భగుడిలోకి ఒక 5గురిని 6గురిని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే గుళ్ళో స్వామివారిని అమ్మవారిని ముందు వెనక చూపించి అందరికీ ప్రతి విషయం తెలియపరిచేలాగా ఇచ్చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ ముందుకు వచ్చిన తర్వాత శంకు చక్రాలు, గుడి అమ్మవారి అయ్యవారి ప్రతిరూపం గురించి, అలాగే వెనకాతలకు తీసుకెళ్ళి వెనకాతల అమ్మవారి రూపం ఏంటంటే వాస్తవంగా ఈ అమ్మవారు అయ్యవారు ఒకే రూపం ఒకే ఇది. ఎందుకు అంటే ముందు అయ్యవారు ఉంటారు, వెనకాల అమ్మవారు ఉంటారు. ఇది ర్యాలీ అనే ఉంది. ఇది ఎక్కడంటే వాడపల్లి దగ్గరలోనే ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6 కిలోమీటర్లకి అని చెప్పేసి ఆ రోజు కొంచెం సాయంత్రం అయినా సరే బయలుదేరి వచ్చాం. ఆశీర్వచన మండపం ఈ జగన్మోహన్ కేశవ గోపాలకృష్ణ స్వామి ఆలయం. ఇది ఈ జగన్మోహన్ అమ్మవారు అయ్యవారు ఇప్పుడైతే దర్శనం అయింది కనుక అందరికీ బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చేసి ఒక్కొక్కరి కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికి కొంచెం సాయంత్రం అయింది. బయటకైతే మీదుగా వచ్చేసామండి. గుళ్ళో పూజల వివరాల కోసం బయట ఒక బోర్డు పెట్టారు. ఆ గుళ్ళో ఏ టైంలో ఏ పూజలు జరుగుతాయి అన్నీ ఇది చేశారు. బయట ఒక షెడ్ వేసారండి. ఈ బయట ఎండ ఉంది కానీ ఏంటంటే ఈ ఎండకి సాయంత్రం అయిపోవడం వరకు కొంచెం చల్లబడడం ఏంటో తెలియదు, కానీ బయటకు వచ్చేసరికి లోపల నుండి బయటకు వచ్చేసరికి కొంచెం చల్లబడింది. షెడ్ కింద మా వాళ్ళు ఆడుతున్నారు పిల్లలందరూ. ఇంకా కొంతమంది లోపల ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అయ్యవారు అమ్మవారిని చూపించడానికి అని చెప్పేసి గుడి లోపల తీసుకెళ్ళి గర్భగుడిలోకి చూపించే వాళ్ళ కొద్దిగా దర్శనాలు లేట్ అవుతున్నాయి. ఒక 6గురిని 7గురిని కలిపి లోపల తీసుకెళ్ళి ముందు అయ్యవారి రూపం గురించి వివరించారు. అలాగే వెనకాతల అమ్మవారి రూపం గురించి మళ్ళీ వెనక తీసుకెళ్ళి వివరించేవారు. అందువల్ల గుడి దగ్గర కొంచెం లేట్ అయింది. ఇలాగే ఒక్కొక్క బ్యాచ్ 6 5 అలా రావడానికి మనకి ఇంచుమించుగా సుమారుగా అరగంట 30 పట్టింది. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది కదా, అందువల్ల 6 అలా చొప్పున లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవారు. బయటకైతే చాలా మట్టుకు వచ్చేసారు. ఈలోపు మా వాళ్ళు ఫొటోస్ కోసం తీసుకుందాం అని చెప్పేసి రెడీ అవుతున్నారు. ఒక్కొక్క ఫోటో తీసుకుందాం, ముందు తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ముందు ఫ్యామిలీస్ వైజ్గా డివైడ్ చేసి ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి రెడీ చేశారు. మా ఆయన అన్నాడు కొంచెం ఇటే రండి బాగుందా చెప్పేసి కొంచెం పక్కకు వచ్చాం. ఇలా ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇది మా ఫ్యామిలీ
మా అమ్మగారు, మా నాన్నగారు, మా పిల్లలు, మా తమ్ముడు, మా మరదలు, అలాగే మా మా తమ్ముడి గారి అబ్బాయి మోక్షిత్. తనకి 7 months వచ్చినాయి. నెక్స్ట్ మన లేడీస్ గ్యాంగ్ మొత్తం టాప్ సింపారు. ఎందుకంటే క్యాక్ ఎక్కించేస్తున్నారు. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. వీడియో తీసేసరికి అయ్యో క్యాక్ ఆడించేస్తారండి. నిజంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. లేడీస్ అనే మాటగానే మంచి ఫైర్స్ ఇవన్నీ. అందరూ బాగానే వీడియో అయిపోయింది. వీడియో అయిపోయేసరికి మీ లేడీస్ అందరూ తీసుకుంటే మేము తీసుకోమని చెప్పేసి మా జెంట్స్ కూడా అక్కడ మేము ఒక వీడియో తీసుకున్నాం. ఒక వీడియో మీరే నేటి గొప్ప మీకన్నా ఇది అని చెప్పేసి మేము ఒక వీడియో ఇది మా మగవాళ్ళ గ్యాంగు. ఇది మొత్తం ఓన్లీ మగవాళ్ళ గ్యాంగు. తర్వాత అలా కాదు, కపుల్స్ ఉన్నారు కదా ఇంక చెప్పేసి కపుల్స్కి కూడా ఒక చిన్న వీడియో బయట తీసాం. మెల్లగా ఇంచుమించుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 జంటలు వచ్చాయి. తర్వాత బ్యాచిలర్ గ్యాంగ్, ఇది ఓన్లీ బ్యాచిలర్ గ్యాంగ్, పెళ్లి కాని గ్యాంగ్ అన్నమాట. ఇందులో ఒకరికి ఆల్రెడీ 2 మ్యాచ్ సెట్ అయిపోయింది. వాళ్ళకి మేబీ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అవుతుంది. ఇలాంటి అందరూ దర్శనం అన్నీ బాగా అయిపోయాయి అని చెప్పేసి అందరూ బయటకు వచ్చేసారు. అందరూ బాయ్ హాయ్ చెప్పుకుంటా అని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. అందరూ మంచి హుషారుగా ఉన్నారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. సరే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా టిఫిన్స్ చేద్దామని చెప్పేసి ఇంకా కంగారు వస్తున్నారు. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా మనం తెల్లవారు 1:00-1:30కి మనం లేచి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రదక్షిణ చేయాలి. తర్వాత దర్శనం కోసం ప్రదక్షిణ చేయడానికే మనకు చాలా సమయం పడుతుంది. ప్రదక్షిణ చేయడానికే చాలా టైం పడుతుంది. ప్రదక్షిణ చేసుకొని మన దర్శనం చేసుకోవాలంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామిది చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది జనాలు వస్తారు రోజు, ప్రతి శనివారం పూట. ఎక్కడెక్కడి నుండి వస్తారో తెలియదు, ఎక్కడి నుండి వస్తారో తెలియదు, కానీ అందులో మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంతమంది వస్తారు. ఎందుకంటే చాలా ప్రత్యేకమైన గుడిగా మారిపోయింది ఇది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వెళ్ళినట్టు అవుతున్నారు జనాలు. అందువల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిజంగా చాలా ప్రాముఖ్యమైనదని అందరూ వినడం చూడడం కూడా జరిగింది మేము. అందుకని చెప్పేసి బయలుదేరుతున్నాం మేము. గుడి నైట్ వ్యూ ఇలా ఉంది. సాయంత్రం అయినా గుడి చాలా కలగా ఉంది. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం. అందరూ కూడా ఎవరు వెహికల్ వాళ్ళు ఎక్కేశారు. బయలుదేరాం. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సాయంత్రం అయిపోయింది కదా, మొత్తం మీద మనం అలాగా 4 ఆటోలు మాట్లాడాం. 4 ఆటోలు బయలుదేరిపోయి రూమ్కి వచ్చేసాం. రూమ్ దగ్గర వెళ్ళిపోతున్నాం. అక్కడ పరిగెట్టి వస్తున్నాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కాడు. ఇక్కడికి పార్కింగ్ అయితే మాత్రం టికెట్స్ బిలే చేస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత మెల్లిగా వాడపల్లి వచ్చేసాం. వాడపల్లి వచ్చిన తర్వాత సాయంత్రం అని చెప్పి టిఫిన్ చేయడం అని చెప్పి గుడి దగ్గరలోనే బయటకు వచ్చాం. మన లేడీస్ పువ్వులు చూస్తే ఆగరు కదా. అక్కడ పూల మార్కెట్, ఇంకా చాలా రకాల వస్తువులు మనకి షాపులు ఉన్నాయి. ఇలా పూల మొక్కలు ఎదురుగా తీసుకున్నారు. మొత్తం మీద ఒక 5 రకాలు పూల మొక్కలు తీసుకున్నారు. మా బుడి పాపం నీరసం వచ్చేసింది తిరిగి. వాళ్ళందరూ షాపింగ్ చేస్తున్నారు. దేవుడికి సంబంధించిన వస్తువులు ఏ కొనడానికి చూస్తున్నారు. పేరం మాడుతున్నారు. మొత్తం మీద కొన్నారు. ఒకరు చూస్తున్నారు, 2 కొంటున్నారు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గుడి దగ్గర నుండి అయితే కొంచెం ముందుకు వచ్చేసరికి మా బుడగలు కావాలంటే బుడగలు అయితే కొన్నాం. బుడగలు కొనేసి ఆ బుడగలు అక్కడే కొనేసి అక్కడే వాడేయాలి. అందుకని చెప్పేసి బుడగలు ఆడుతున్నారు. ఇలా మా బుడ్డి ఆడుతుంది. ఆ బుడగలు చూసి నవ్వుకుంటుంది. పాపం ఎవరి దగ్గరికి వెళ్ళదు, కానీ నిజంగా ఒక గంట అలవాటు అయితే అప్పుడు వస్తుంది. అలాగని చెప్పేసి మొత్తం మీద ఫస్ట్ వచ్చేది కాదు. ఫస్ట్ గంట తర్వాత అందరి దగ్గరికి వచ్చేసింది. తను మా మదర్ గారి పాప. మా పిల్లలు అయితే ఇచ్చారు.
కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చేసరికి స్వామివారి రథం ఉంది. ఈ రథం స్వామివారి అలంకరణ చేయడానికి అని చెప్పేసి రథోత్సవాలకి అన్ని ఉత్సవాలకి ఆ రథం ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి ఇది శుక్రవారం రాత్రి, అందువల్ల కొంచెం ఖాళీగా ఉంది. అదే శనివారం అయితే ఊపు వేరేలా ఉంటుంది. స్వామివారి దగ్గరలో కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరుకి 7 వారాలు వెళ్ళాం, కానీ మేము బయట గోదావరి ఘాట్ నుండి స్నానాలు చేసి అక్కడికి వెళ్ళిపోయాం. అందువల్ల ఆ కోనేరు దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు ఎలాగే ఇక్కడ నైట్ ఉండిపోతున్నాం అని చెప్పేసి కోనేరు సరదాగా చూద్దామని చెప్పేసి కోనేరు దగ్గరికి వెళ్ళాం. కోనేరు కొంచెం ముందుకి వెళ్ళేసరికి ఇంకా రోడ్లు వేస్తున్నారు, కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. కానీ గుడికి రాను ప్రతి మేము వచ్చిన 7 వారాలకి రోడ్లు కానీ ఏదో విధంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. కోనేరు దగ్గరికి వచ్చాం. కోనేరు దగ్గరికి ఇంకా ఆల్రెడీ స్నానాలు అవి చేస్తాం కనుక నీళ్ళు జల్లుకొని వెళ్ళిపోయాం. మొత్తం మీద మాకు తెల్లవారిపోయి స్నానాలు చేసి ప్రదక్షిణ చేసి మా ప్రదక్షిణకి అయితే వచ్చేసాం. ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. ప్రదక్షిణ చూడండి. శనివారం కూడా జనాలు ఎంత విపరీతంగా ఉంటారో మీకు అర్థమై ఉంటుంది. ఇది ఘోరం. ఇది టైం మనకి తెల్లవారుజామున 1:30, 2 సమయంలో తీసిన వీడియో ఇది. తెల్లవారుజామున 1 గంట 2 గంటలకి జనం ఎంతమంది ఉన్నారంటే ఇంకా తెల్లవారేసరికి జనాలు ఎంతమంది ఉంటారో ఊహించుకోలేరు మీరు. ఇంకా అంతమంది జనాలు వస్తున్నారు. చాలా విపరీతమైన క్రేజ్ అయితే ఉంది గుడికి. 7 వారాలు వచ్చి ఇలాగా ప్రతి శనివారం 7 ప్రదక్షిణలు చేసి మనమైతే 8వ వారం పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ పూజ చేసుకోవడానికి మనం ముందుగా ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఆన్లైన్లో అష్టోత్తరం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే మాత్రమే ఆ అష్టోత్తరం టికెట్ బుక్ చేసుకోవాలి. మెల్లిగా గుడి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ప్రదక్షిణ అయ్యేసరికి సుమారుగా మనకి తెల్లవారుజాము 3 అయింది. ఇంచుమించుగా 40 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మామూలుగా పిల్లలు కాకుండా మామూలుగా అయితే కొంచెం బేగా అవుతుంది, కానీ ఏంటంటే పిల్లలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ప్రదక్షిణ అయితే 7 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అక్కడ దగ్గరలో దాని పక్కన గుడి పక్కనే దీపాలు పెడుతుంటారు. ఇక్కడ ఎందుకు దీపాలు పెడతారంటే మనం అనుకున్న కోరిక నెరవేరాలి, అలాగే కొన్ని ఇబ్బందులు తగ్గాలని చెప్పేసి ఇక్కడ 7 వారాల పాటు వచ్చేవాళ్ళు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని సంకల్పంగా గట్టిగా అనుకుంటే నిజంగా జరుగుతుంది. అంత ప్రత్యేకమైన గుడి ఇది. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ 7 ఇటుకలు కట్టుకొని చాలామంది దానికి ఇదయ్యారట. చాలామందికి కోరిక నెరవేరింది అన్నారు. నిజంగా మేము అనుకున్న చిన్నదవని పెద్దదవని కోరిక అయితే నెరవేరాలని చెప్పేసి కోరుకోవడం తప్పేం కాదు. మేము చాలా దూరం నుండి వచ్చిన ఇబ్బంది అయితే గుడి వరకు మాకేం ఇబ్బంది లేదు, కానీ రాగలమా 7 వారాలు చేయగలమా అని చాలా ఇదయ్యాం. ఎందుకంటే సుమారుగా మేము జర్నీ చేసి రావడానికి 6 అవర్స్ పడుతుంది. 6 అవర్స్ జర్నీ. నైట్ మేము 10 గంటల బయలుదేరవాలి. 10 గంటల బయలుదేరితే వేకువజామున వచ్చేసరికి రాజమండ్రి వచ్చేసరికి 2 అయ్యేది. 2 అంటే 2 గంటల స్నానం చేసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి 3 అయ్యేది. గుడికి వచ్చేసరికి లైన్లో ఉండి అన్నీ చూసుకునేసరికి సుమారుగా 7-7:30 అయ్యేది. మళ్ళీ 7:30కి చూసుకొని మళ్ళీ బ్యాక్ అయ్యేవాళ్ళని. 7:30కి మనం రావులపాలెంలో టిఫిన్ చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చే సుమారుగా మధ్యాహ్నం 2 అయ్యేది. అంటే ఒక పూర్తి రోజు దానికోసం కేటాయించవలసి వచ్చేది. మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయి అనే భయంతో అనుకున్నాం, కానీ ఏంటంటే దేవుడి దయ వల్ల నిజంగా వెంకటేశ్వర స్వామి దయ మా పై ఉండడం వల్ల మేము 7 వారాలు పూర్తి చేసుకొని మేము 6 7 వారాలు పూర్తి చేసుకొని ఆ పూజని చేయడానికి అయితే వచ్చి నిజంగా మొక్కు తీర్చుకున్నాం. ఇది మాకు లాస్ట్ వారం అన్నమాట, వడ్డీ వారం. అందువల్ల 7వ వారం పూజ చేసుకుని 8వ వారం పూజ చేసుకొని ఆ శుక్రవారం పూజ చేసుకుంటే అక్కడితో పూజ పూర్తయినట్టు. కానీ వడ్డీ వారానికంటూ మరలా ఇంకోసారి రావాలి, కానీ ఫ్యామిలీతో వచ్చాం కదా అని చెప్పేసి ఉండిపోయి ఆ తర్వాత రోజు శనివారమే కనుక ఈ వడ్డీ వారం కూడా వచ్చి తీర్చుకున్నాం మొక్కుబడి. మొత్తం మీద మా పూజ అయితే సంకల్పంగా నిజంగా చాలా బాగా జరిగింది. కానీ లైన్లో జనాలు అయితే మాత్రం విపరీతంగా ఉన్నారు. మా వాడు నిద్ర వస్తుందంటే అలాగ ఆడుకోరని అన్నా అంటే పైపులతో ఆడుతున్నాడు అలా నెమ్మదిగా. ఎంత ఇదైనా పిల్లలతో కొంచెం కష్టమే, కానీ అయినా మేము కొంచెం డేర్ చేసాం. ఎందుకంటే పిల్లలతో శనివారం పూట దర్శనం అంటే చాలా కష్టం. నిజంగా మేము 7 వారాలు చూసాం కనుక ఇది మాకు 9వ దర్శనం అనుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే 8వ దర్శనం అనేది పూజతో అయిపోయింది. ఇది వడ్డీ వారం 9వ వారం. లైన్ అయితే ఫుల్ రష్గా ఉంది.
ఇక్కడ లైన్స్ కంటిన్యూగా చివరి ఇంచుమించుగా ఒక లైన్ దాటాలి అంటే ఇంచుమించుగా మనకి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ మినిమం పడుతుంది ఒక లైన్లో వెళ్ళాలంటే. లైన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ లైన్ ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ నుండి మళ్ళీ గుడి దగ్గర రావాలి. పైనుండి అయితే దగ్గరికి వచ్చేసిన తర్వాత పైన ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ నుండి దిగాలి. ఇప్పుడు మెట్లు మనం దిగేసిన తర్వాత లోపలికి వెళ్తాం. గుడి తెల్లవారుజామున వ్యూ ఇది. నిజంగా వెంకటేశ్వర స్వామి పండగల టైంలో అయితే మాత్రం గుడి దగ్గర డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఉగాదికి అని వేరే ప్రోగ్రామ్ వేరే ఇదైనా గుడికి సంబంధించిన ఏ విషయాన్ని జరిగినా నిజంగా లాస్ట్ వీక్లో గుడి తాలూకా ఒక పండగ జరిగిందంట. నిజంగా చాలా వైభవంగా జరిగింది. మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా చూసాం. వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా గుడి దగ్గర డెకరేషన్ చూసి నిజంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకు. నిజంగా వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక అనుభూతి. ఆయన విలువ, ఆయన ఇది మనం దేనికి సాటి రాదు. గుడిలో దర్శనం అయిన తర్వాత బయటకైతే వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అక్కడ తులసిమాలలు వేసి దండం పెట్టుకుంటారు. అలాగే దండం పెట్టుకున్న తర్వాత లోపల తులసిమాలలు అయినవారు బయటకు వచ్చిన విగ్రహాన్ని వేస్తారు. అది అయిపోయిన తర్వాత గోమాత దర్శనానికి వెళ్ళి గోమాత దర్శనం చేసుకున్న తర్వాత బయటకైతే అందరూ వచ్చేసరికి వచ్చేవరకు వెయిట్ చేయాలని చెప్పి బయటనైతే వెయిట్ చేసాం. మన వాళ్ళు ఒక్కొక్కరు ముందు వెనక అవడం వల్ల కొంతమంది ముందు వచ్చారు, కొంతమంది వెనక వచ్చారు. అలాగే బయట వచ్చేవరకు అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మా తమ్ముడు గారు అబ్బాయితో ఆడుతున్నారు. వాడికి పాపం నిద్ర రాలేదు, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఏంటంటే అలాగే ఆడిపించడం వల్ల ఊరుకున్నాడు. వాడు పేపర్లతో ఆడుకుంటున్నాడు, గోవిందరామ చదువుతూ ఉన్నాడు. ఏం చదువుతాడో చూద్దాం. ఇప్పుడు చదవడం కాదు, పెద్ద అయిన తర్వాత ఏం చదువుతారో చూడాలి. వీడైతే బాగా అల్లరి చేస్తున్నాడు, కానీ బాగా యాక్టివ్గా ఉన్నాడు. మా తమ్ముడు గారి అబ్బాయితో మా అబ్బాయి ఆడుతున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అలా కూర్చొని కాసేపు అలా కూర్చున్నాం. ఎందుకంటే ఒక 3-4 రావాలి, అందుకోసం అలా కూర్చొని కాసేపు కొబ్బరి చెక్కలు కొట్టుకొని ఇచ్చేసాం. నిద్రలు అయితే వస్తున్నాయి పాపం తెల్లవారుజామున లేచి రావడం వల్ల. కానీ 8 వారాల్లో కూడా ఒక్కసారి కూడా మాకు తెల్లవారుజామున దర్శనం అయితే అవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చేసరికి 3 అయ్యేది. 3 అంటే ప్రదక్షిణ చేసుకునేసరికి గుళ్ళోకి వెళ్ళి ఇవన్నీ చేసుకునేసరికి 4 అయ్యేది. అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత మనం తిరిగి బయలుదేరిపోయాం. తిరిగి దారిలో ఇచ్చేసుకొని వచ్చాం. ఇది ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటండి. ధవళేశ్వరం బ్రిటిష్ వారు కట్టించిన బ్రిడ్జ్ అట. నిజంగా వాళ్ళు ఏమైతే గొప్ప వాళ్ళనండి. ఎందుకంటే చాలా అప్పుడు కట్టింది ఇప్పటివరకు ఉంది అంటే నిజంగా అప్పుడు కట్టు వర్కులు అంతలా ఉండి. అది అయిపోయిన తర్వాత రాజమండ్రికి వచ్చాం. రాజమండ్రిలో ఈశ్వరుని టెంపుల్ ఉంది. ఈశ్వరుని టెంపుల్ దగ్గర అని చెప్పేసి వచ్చాం. నిజంగా గుడికి అంటూ ప్రాధాన్యత ఏంటంటే 4 పక్కల ఒకేలా ఉంటుందంట. వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా తీసాం. ఎందుకు అంటే ఇక్కడ 108 రూపాయలు ఉన్నాయి. 108 రూపాయలు మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో కొంచెం ఫాస్ట్గా తీయడం జరిగింది. ఒక్కొక్క రూపానికి అలాగా ఒక్కొక్క చిన్న గోపురం అలా ఉండి అలా ఇచ్చేసి అలాగా ఉన్నాయి. 108 రూపాయలకి 108 పేర్లు ఉన్నాయి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి గోపురం అయితే చాలా పెద్దది. విఘ్నేశ్వరుడు, పార్వతీదేవి, ఇది అఖండ దీపాలు. సాయంత్రం పూట జ్యోతి వెలిగిస్తారట. నిజంగా జ్యోతి అయితే చాలా బాగుంటుందంట. సాయంత్రం సమయాల్లో వస్తే మాత్రం నిజంగా ఇక్కడ గుడిలో జ్యోతి అనేది జరుగుతుంటుంది. ఆ జ్యోతి ఇచ్చినప్పుడు చూస్తే నిజంగా 2 కళ్ళు సరిపోవన్నారు. మనకి మాకు ఇక టైం లేక మేము ఉండలేకపోయాం. ఎందుకంటే ఆల్రెడీ మేము రిజర్వేషన్ చేయించేసుకున్నాం. ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకోవాలని మీకు ఎక్కువసేపు ఉండడానికి అయితే అవ్వలేదు. గోపురం అయితే చూడండి చాలా పెద్దది, 4 పక్కల ఒకేలా ఉంటుంది. సాయిబాబా, హనుమాచార్యులు, సరస్వతీదేవి,
అష్టలక్ష్ములు అందరూ ప్రతి ఒక్క ఇది ఉంది. లోపల చూడండి, ఫ్రంట్ వ్యూ ఇది. ఇలాగే ఇది ఎలా ఉందో 4 పక్కల కూడా 4 ఒకేలా ఉంటాయి. 4 పక్కల 4 నందులు ఉంటాయి. ఒక మధ్యలో శివుడు ఉంటారు. 4 పక్కల 4 నందీశ్వరులు ఉంటారు. 4 పక్కల కూడా గజ స్తంభాలు కూడా ఉన్నాయి. అంటే గుడి చాలా ఇదిగా కట్టారు. ఆ గుడి దగ్గర లోపలికి కూడా మనం వెళ్ళి మన చేతితో ఆ పాలతో కానీ పంచామృతాలతో కానీ లోపల అభిషేకం చేసుకునే అవకాశం కూడా నిజంగా కల్పించారు. గుడి చూస్తే మనకి చాలా పెద్దది. నందీశ్వరుడు ముందు ఉండి 2 కొమ్మల మధ్య రూపం చూస్తూ దండం పెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేస్తున్నాం. చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక గోపురం నుండి లోపలికి వెళ్తున్నాం. కదా చెప్పాను కదా, 4 పక్కల కూడా 4 గజ స్తంభాలు కూడా ఉన్నాయి. గుడి గోపురం కూడా చాలా పెద్దగా కట్టారు. మావాడు దర్శనం చేసుకుని ఆల్రెడీ దండం పెట్టుకొని వచ్చేసాడు. మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు పోతే బొట్లు పెట్టుకుంటున్నారు వనంలో ఒక్కొక్కరు. వీళ్ళిద్దరు మా మరదళ్ళు, మా అత్తగారి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. గుడిలోకి అయితే వెళ్ళాం. గుడి ఎంట్రీ ఒకవైపు, బయటికి రావడం ఒకవైపు. ఎందుకంటే 4 పక్కల కూడా మా బామ్మర్ది ఏదో కోరిక చదివేసాడు, గట్టిగా చదివేశాడు. ఏంటంటే అంటే చెప్పలేదు, మంచిదే, ఆడ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాం. రేపు మా వాళ్ళు చెప్పేసి వచ్చారు. మా బామ్మర్ది వచ్చాడు, గట్టిగా కనబడి ఈ సంవత్సరం పెళ్ళి అయిపోయాడికి అన్నం పెట్టుకుని ముందుగా మా బుడ్డోడు అటు ఇటు తిరిగేస్తుండో అసలు కాలు కింద పెట్టి ఆడేస్తా అంటున్నాడు. పైన అసలు ఉండట్లేదు. పట్టుకొని పట్లు పడుతున్నారు పాపం లోపల. మా మేనమామ అండి అయినా, మా చిన్న మదర్ వాళ్ళ పాపను ఎత్తుకొని ఫోటో తీసుకుంటున్నాడు. తను ఎవరి దగ్గరికి మామూలుగా వెళ్ళదు, కానీ ఒక్కొక్కసారి బాగానే అవుతుంది. దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాం.
పెడితే మా అమ్మ ఫోటో తీసుకుంటుంది. స్కూల్కి చెప్పాలన్నా అని చెప్పేసి చెప్పాం. స్కూల్కి మా అత్తగారు మామగారు మీకు కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. మా అత్తగారు ఫాస్ట్. చిన్న మనోడు పెద్ద మనోడితో ఫోటో తీసుకుంటున్నాడు మాయ. అందరూ అక్కడ ఫోటోలు అయితే తీసుకొని అయితే బయటకు వచ్చారు. సుమారుగా అక్కడ ఇంచుమించుగా ఒక 30-40 మినిట్స్ కూడా అంతా చూసాం. ఇప్పుడైతే చాలా బాగుంది. బయట అయితే ఎండ గట్టిగా ఉంది, కానీ అయినా ఎందుకు అంటే ఎంత దూరం వచ్చాం కనుక రాజమండ్రిలో గుళ్ళు చూడాలని చెప్పేసి కొద్ది గట్టిగా పట్టుకున్నాం. ఎందుకంటే ట్రైన్ మాకు 2 hours లేట్ అయింది. యాక్చువల్లీ మాకు 11 o'clock ట్రైను, అది 1 o'clock వరకు పోస్ట్ పోన్ అయింది. అందువల్ల మాకు టైం దొరికింది. అందువల్ల అక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళు జరగాలని చెప్పేసి ఒక వెహికల్స్ మాట్లాడుకొని అక్కడ నుండి మనం ఇవన్నీ చూడడానికి అయితే వచ్చాము. మామూలుగా ప్రత్యేకంగా అయితే రాలేము, అందువల్ల ఎలాగైనా రాగలని చెప్పేసి వచ్చాము. గుడి పైన ఫ్రంట్ గోపురం అండి, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది గుడి బయటకి అందరూ వచ్చిన తర్వాత ఒక ఫొటోస్ అందరూ తీసుకున్నాం, వీడియో కూడా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అమేజింగ్గా ఉందో. గుడి పక్కన ఏనుగులు అన్నీ చాలా భలే ఉన్నాయి. గుడి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఈశ్వరుని గుడి అని అయితే బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ బయట శివరాది ఉంది. యాక్చువల్లీ అక్కడ మనం లగేజ్ అయ్యి పెట్టాం, ఎందుకంటే ఎక్కువ లగేజ్ వల్ల అక్కడ లాకర్స్ అవైలబిలిటీ లేదు. లాకర్స్ అవైలబిలిటీ లేక కొంతమంది బయట పెద్దరిని అలాగే అయితే ఉండిపోయారు. ఎక్కువ లోపల తిరగలేదని చెప్పేసి ఉండిపోయారు. పక్కనే నించొని వచ్చేసారు. ఇక్కడ బయట అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చట. బయట లగేజ్ పెట్టాం. బయట వ్యూ ఇది, గుడి బయట కూడా అన్ని రూపాయల బాగా ఇచ్చేసారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాళ్ళు కట్టుకోవడానికి అని చెప్పేసి బాగానే ఏర్పాటు చేశారు. కూలింగ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుండి అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం. ఇస్కాన్ టెంపుల్ ఇది. ఇస్కాన్ టెంపుల్లో కింద నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పేసి స్టెప్స్ అక్కడ వచ్చాం. అక్కడ మెట్లు ఎక్కి అక్కడ నుండి ఒక ప్రదక్షిణ గుడి చుట్టూ చేసిన తర్వాత మన గుడిలోకి వెళ్ళడండి. ఇదైతే చాలా బాగుంది. ఇస్కాన్ టెంపుల్ అంటే గుడి ఎలా ఉంది, ఎప్పుడు పెద్దది చిన్నది అది వేరే విషయం, కానీ గుడి వ్యూ ఒకేలా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంటాయి. అందులో ప్రత్యేకమైనది ఏంటంటే అక్కడ మనకి విగ్రహాలు, నిజంగా విగ్రహాలు ఆర్టిస్ట్ వర్క్ అని నిజంగా చెప్పాలంటే విగ్రహాలు చాలా అనుభూతి పొందుతాం మనం ఆ విగ్రహాలు చూడగానే. అండ్ ఇంక్లూడింగ్ వాళ్ళకి విగ్రహాలకి వేసే బట్టలు, నిజంగా డ్రెస్లు కూడా ఆ శారీ డిజైనింగ్ కానీ ఇది కానీ
నార్త్ వస్తుంది నిజంగా. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అంటే నిజంగా ఆ విగ్రహాలకి అయితే ఫస్ట్ మార్క్స్ మనం ఫస్ట్ దానికి ఇదైపోతాం. మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద ఫ్లోర్ చూసేసరికి అంత గార్డెన్ అయితే చాలా సూపర్గా ఉంది. మేబీ నైట్ వ్యూ లైటింగ్లో ఇంకా బాగుండొచ్చు. రాగి ఉసిరి చెట్టు ఉంది అంతే. దగ్గర ప్రదక్షిణ అయితే అయింది. ప్రదక్షిణ అయిన తర్వాత గుడి లోపలికి వెళ్తాము. గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే ఆ బిల్డింగ్ చుట్టూ ఒక ఫ్లైఓవర్లో వేసి మొత్తం ఇచ్చేసారు. గుడి లోపలికి అయితే వెళ్ళాము. చూడండి టెంపుల్ లోపలికి వచ్చేసరికి ఆ ఫ్రంట్ జగన్నాథ స్వామి విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు, రాధాకృష్ణుడు, అలాగే ఇస్కాన్ అన్న ఇది ఏంటో తెలియదు కానీ నిజంగా చాలా ఇదిగా ఉంటాయి ఆ విగ్రహాలు. చూడండి ఎంత కళగా ఉందో నిజంగా. దగ్గర నుండి అయితే వీడియో తీయడానికి అవకాశం లేదు, అందుకే అక్కడ ఫొటోస్ ఇచ్చేయలేదు. అది అయిపోయిన తర్వాత పక్కనే కొంచెం దగ్గరలో అయ్యప్ప స్వామి గుడి ఉందని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అయ్యప్ప స్వామి గుడి అంటే దాని దగ్గరలోనే ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ గుడి చూడడానికి అని చెప్పేసి వచ్చాం. మన లోపలికి వెళ్తున్నారు. రండి అంటున్నాం, ఎందుకంటే ఇది అవ్వాలి కోటిలింగాలకి అని చెప్పేసి మనం వెళ్ళాలని చెప్పేసి కంగారు పెడుతున్నాం. కొంచెం బయలుదేరని చెప్పేసి గుడి వ్యూ ఇది. గుడి ఫ్రంట్ వ్యూ ఇది చూడండి. అయ్యప్ప స్వామి 18 మెట్లు ఇవి. యాక్చువల్లీ మాలలో ఉన్నప్పుడు మాత్రమే దానికి వెళ్ళడం ఉంటుంది. రిమైనింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అయితే మాత్రం దానికి ఉండదు. అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి ఆ మెట్లు ఎక్కాలంటే. ఆ మెట్ల కంటే ఒక ప్రాధాన్యత ఉంది కనుక అక్కడి అయ్యప్ప స్వామి వారి లోపలికి వెళ్ళడానికి పైకి ఒక దర్శనానికి మార్గం అని చెప్పేసి సైడ్ నుండి మెట్లు ఉన్నాయి. యాక్చువల్లీ వండ బాగా విపరీతంగా ఉంది కనుక కింద కాళ్ళు కాలకుండా మ్యాటీస్ ఏర్పాటు చేశారు. నిజంగా ఆ మ్యాటీస్ ఏర్పాటు చేయకపోతే మాత్రం నిజంగా కాళ్ళు అయితే కాలిపోతాయి. ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా విపరీతంగా ఉంది. 35-36 డిగ్రీస్ అయితే టెంపరేచర్ ఉంది. గుడి చుట్టూ కొంచెం ప్రదక్షిణ చేసి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం ఉంది, ఆయన చాలా డల్ లైటింగ్లో నిజంగా చాలా షైనిష్గా ఉంది. ఈలోపు మా బుడ్డోడు కింద వదిలే అంటున్నాడు అని చెప్పేసి మా వాళ్ళు కింద వదిలేస్తే మాత్రం పరుగున వచ్చేస్తున్నాడు ముందుకి. ఇప్పుడైతే ముందుకు వస్తున్నాడు. రేపు అన్నప్రాసనకి ఏం ముట్టుకుంటాడో ఏం చేస్తాడని చెప్పేసి చూడాలా. పరుగున అయితే వస్తున్నాడు. రా 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 అని చెప్పేసి మా అబ్బాయి పిలుస్తున్నాడు, రా 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 అని. మా ఆవిడ పిల్లలు అడిగేస్తున్నాడు. మా ఆవిడ ఎలాగైనా కేకండి, ఎందుకంటే పిల్లలు ఇంకా ఇదే అవ్వలేదు. చిన్నపిల్లడైనా సరే పిల్లలతో ఆడుకున్నాం. కానీ ప్రమాదం ఏంటంటే కొద్దిగా ప్రమాదం ఆడుతూ ఇక్కడ సరస్వతి ఘాట్కి వచ్చాం. అది అయిపోయిన తర్వాత సరస్వతి ఘాట్ అంటే అక్కడ ఒక సరస్వతీదేవి విగ్రహం ఒకటి ఉంది. సరస్వతి ఘాట్ అంటే అక్కడ ఘాట్ అంటే స్థానంలో చేసే ఇది అది. అందువల్ల ఘాట్ దగ్గరలో సరస్వతీదేవి యొక్క విగ్రహం ఉంది. అక్కడే సరస్వతీదేవిని పూజించుకొని పీఠం ఉందంట. పూజలు అవి జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఇక్కడ ఏ ప్రాధాన్యత అంటే అలాగే పూజ చేసి మనకి అభిషేకం అది పూజ చేసిన తర్వాత ఒక పుస్తకం ఇస్తున్నారు చదవమని, మంచి పుస్తకం. గుళ్ళో పూజ అయిపోయింది, గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఈ వ్యూకి వచ్చాము. వ్యూ చూడడానికి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ ఫ్రంట్కి వెళ్తే కొంచెం గేట్స్ అయితే ప్రజెంట్కి అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడ ఇది లేదు. కావాలనుకుంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఘాట్ ఉంది, అక్కడ స్నానాలు చేయడానికి అని చెప్పేసి అక్కడ ఓపెన్ చేసింది గేటు. ప్రస్తుతానికి ఈ గేట్స్ అయితే ఎప్పుడో ఏదైనా ఇదైనప్పుడు మాత్రం ఉంటాయి. ఈలోపు కోటిలింగాల రేవుకి వచ్చాం. కోటిలింగాల రేవు దగ్గరికి వచ్చి ఇక్కడ కోటిలింగాలు అనే చాలా ఇది ఉండేదట. కోటిలింగాల గుడి అండి ఇది. కోటిలింగాల రేవుకి వచ్చి అక్కడ దగ్గరలో దాని పక్కనే ఉన్న
శివుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ కోట్లింగాలు ఉండేవట ఇక్కడ ఒకప్పుడు. దానికి ఏదో చరిత్ర ఉంది, దాని గురించి మనకు పూర్తిగా తెలియదు. మీకు ఏం తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసుకొని లోపల గుళ్ళోకి అయితే వెళ్ళాం. గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. పుష్కరాల సమయంలో మాత్రం ఈ ఘాట్స్ అని, కోట్లింగాల ఘాట్ అని, పుష్కర్ ఘాట్ అని, సరస్వతి ఘాట్ అని, ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్నీ రేపు 2027 పూజల పుష్కరాల కోసం రెడీ అవుతాయి. మళ్ళీ పుష్కరాల సమయంలో రాజమండ్రి నిజంగా కనువింపుగా ఉంటుంది. రాజమండ్రి మొత్తం లైటింగ్ కానీ, గుళ్ళు కానీ, అలాగే ఘాట్స్ దగ్గర ఏర్పాట్లు కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా కేర్ తీసుకొని దానికి ఇచ్చేస్తుంది. ఎందుకంటే పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు వచ్చే ఒక ఇది. అందువల్ల రాజమండ్రి పుష్కరాలు చాలా బాగా చేస్తారు. 2027లో వస్తున్నాయి. 2017లో జరిగాయి, మళ్ళీ ఇప్పుడు 2027లో ఆగస్టులో ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఊళ్ళో పూజ అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కూర్చున్నాం రిలాక్సేషన్గా. టైం అయిందని చెప్పేసి లేచి బయలుదేరుతున్నాం. ఈ ట్రిప్ అయితే మాకు చాలా ఇదిగా జరిగింది. మీ అందరికీ నచ్చుంటే చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.